మెగా 9 టీవీ. సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం తమిళనాట ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఎంజీఆర్, జయలలిత నుంచి దళపతి విజయ్ వరకు ఎందరో ఈ దారిలో నడిచారు. అయితే దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష పేరు నెట్టింట రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకల్లో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కావడంతో మరోసారి నెట్టింట్లో ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించిన అంశం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వేడుకల్లో ఏం జరిగింది? సీఎం విజయ్ కేబినెట్ లో త్రిషను ఏకంగా డిప్యూటీ సీఎం చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఈ మొత్తం వ్యవహారంపై అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే, అన్నా డీఎంకే నేతల మధ్య ఎందుకు మాటల యుద్ధం జరుగుతుంది? లెట్స్ వాచ్. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సినీ తారలు రావడం చాలా అరుదు. కానీ త్రిష ఏకంగా సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఫ్రంట్ రోలో కూర్చొని కార్యక్రమాలను వీక్షించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వేడుకలకు హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, రాజకీయ ప్రముఖులను ఆమె ఎంతో చిరునవ్వుతో పలకరిస్తూ వారందరికీ చేతులు జోడించి అభివాదం చేస్తూ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. వాస్తవానికి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచే తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష వస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఆమె తాజాగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. త్రిష పొలిటికల్ ఎంట్రీపై కేవలం సోషల్ మీడియాలోనే కాదు, రాజకీయ నాయకుల మధ్య కూడా పెద్ద యుద్ధమే జరుగుతుంది. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. సీఎం విజయ్ తన సినిమాలకు పనిచేసిన నిర్మాతలను, టెక్నీషియన్లను ఒక్కొక్కరిగా ప్రభుత్వ పదవుల్లో కూర్చోబెడుతున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ సినిమాల నిర్మాత అర్చన కల్పాతికి, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు ప్రభుత్వ పదవులు ఇచ్చారు. ఇక తమిళనాడు ప్రజలంతా త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటూ ఉదయ్ కుమార్ సెటరికల్ కామెంట్స్ చేశారు. ఒక స్టార్ హీరోయిన్ కి ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారని ప్రతిపక్షాలు సైతం కామెంట్స్ చేయడం చూస్తూ ఉంటే త్రిష పొలిటికల్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం రాజకీయ విమర్శే అయినా ప్రజల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. త్రిష మీద రాజకీయ విమర్శలు రావడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిషను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. కావేరీ జలాల నిరసనల్లో ఆయన త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇలా డీఎంకే, అన్నా డీఎంకే రెండు పార్టీలు కూడా త్రిష పేరును వాడుకుంటూ సీఎం విజయ్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. విజయ్ కూడా తన స్నేహితురాలైన త్రిషపై వస్తున్న ఈ విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు తమిళ రాజకీయాలు త్రిష చుట్టే తిరుగుతున్నాయి. మరి ఇన్ని విమర్శలు, కామెంట్స్ వస్తూ ఉంటే త్రిష సైలెంట్ గా ఉందా? లేనే లేదు. అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యల తర్వాత త్రిష తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చేయడం చాలా సిగ్గుచేటు, వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకొని ప్రశాంతంగా బతకండి అంటూ ఎవరి పేరు ప్రస్తావించకుండానే తనదైన శైలిలో చురకలు అంటించింది. ఇక త్రిష అభిమానులు అయితే ఏకంగా రోడ్డెక్కారు. మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు ఆర్బీ ఉదయ్ కుమార్ కు వ్యతిరేకంగా భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. త్రిష తల్లి కూడా సోషల్ మీడియాలో తన కూతురికి అండగా పోస్టులు పెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే త్రిషకు క్షేత్ర స్థాయిలో కూడా గట్టి పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పరిణామాలు, వివాదాల మధ్య త్రిష స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ అతిథిగా పాల్గొనడంతో ఆమె రాజకీయ ప్రవేశం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ఆమె నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఆమె తాజా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది.